అండి, వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? డిన్నర్లోకి రాజ్మా మసాలా అయితే చేశానండి, పంజాబీ స్టైల్లో. అండ్ రాజ్మా అయితే ముందుగా 6 to 7 hours అయితే నానబెట్టుకోవాలి. దాని తర్వాత చూపించినట్టుగా ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, కొంచెం సాల్ట్ వేసి అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్స్ అయితే సరిపోతుంది. దాని తర్వాత దాన్ని తీసి పక్క పెట్టుకోవాలండి. తర్వాత ఇది మసాలా కోసం అండి, ఆనియన్ టమాటా పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి, ఇది ఒక్కసారి కొంచెం పల్స్ చేశాక దాని తర్వాత టమాటాలు కూడా వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. మనకి మెయిన్గా గ్రేవీ అయితే ఇదే అవుతుంది. ఇది ఎంత కావాలంటే అంత మనము టమాటోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే యూస్ చేశాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ యూస్ చేశాను అనమాట. మనకి మెయిన్ గ్రేవీ వచ్చేసి దీంతోనే ఉంటుందండి టేస్ట్ అనేది. అలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట రాజ్మా అనేది. ఇలా మనం స్మాష్ అయిపోవాలి. దాని తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలండి. దాని తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏదైతే ఆనియన్ టమాటో పేస్ట్ ఉందో ఆ పేస్ట్ కూడా వేసి కొంచెం పసుపు వేసి మంచిగా నూనెలో ఫ్రై కావాలి. మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారము తగినంత, సాల్ట్ అండ్ పంజాబీ గరం మసాలా అయితే యూస్ చేశానండి నేను. మీరు మీ ఇష్టము, గరం మసాలా ఏదైనా వాడచ్చు. అది కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఉడకబెట్టుకున్న రాజ్మా కూడా వేయాలన్నమాట. వేసి ఇంకా వాటర్తో పాటుగా వేయాలన్నమాట రాజ్మా. అండ్ ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా. వేసుకొని 2-3 విజిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా లాస్ట్లో అయితే కసూరి మేతి, కొత్తిమీర, ధనియాల పొడి అయితే వేయాలన్నమాట. అండ్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయాలండి. మెయిన్ ఈ గ్రేవీకి వచ్చేసి క్రీమ్ కంపల్సరీ అనమాట. అది క్లిప్ మిస్ అయిపోయింది. క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా వేసుకోవచ్చు అండి. 1 స్పూన్ వరకు వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. నైట్ మేము చపాతీస్ తింటాం కాబట్టి చపాతీకి అయితే సర్వ్ చేశాను. చాలా బాగుంటుంది, తప్పక ట్రై